ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన యంత్రాంగం చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నియమించింది. వీరు 3 నెలలకు ఒకసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందిస్తారు. నిపుణుల ప్రొఫైల్ పరిశీలించినట్లయితే యుఎస్ఏకు చెందిన డేవిడ్ బి. పాల్ డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. అంతర్జాతీయ డ్యాం భద్రతా సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ సివిల్ ఇంజనీరింగ్, ప్రధానంగా హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటి వనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది. ఇక ఫ్లోరిడాకు చెందిన గియాస్ ఫ్రాంకో డి సిస్కో పెద్ద డ్యాంల నిర్వహణ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కెనడాకు చెందిన మరో వ్యక్తి సీస్ హించ్ బ్యార్గర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, నీటిపారుదల నిర్వహణలో ఈయనకు 25 ఏళ్ల అనుభవం ఉంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే పోలవరం పనుల్లో అయితే గెలిచిన 4 రోజుల్లోనే పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పోలవరం చేరుకుని అధికారులతో అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించారని చెప్పుకోవచ్చు. అలాగే ఎగువ కాఫర్ డ్యామ్, అలాగే దిగువ కాఫర్ డ్యామ్, అలాగే గైడ్ బండ్ను కూడా పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కూడా సుమారు 3 గంటల పాటు ప్రాజెక్టు అధికారులు, అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులతో అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారులు సుమారు 4 సీజన్ల వరకు సమయం పడుతుందని చెప్పిన నేపథ్యంలో అయితే చంద్రబాబు నాయుడు ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మా ప్రభుత్వంలో 72% పనులు పూర్తి చేసి ఇంకొక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం అనుకున్న సమయంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కనీసం 2 నుంచి 4% పనులు కూడా పూర్తి చేయని కారణంగా పోలవరం పూర్తిగా నత్తనడకన ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీని కారణంగా అయితే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అయితే నిరుపయోగంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా ప్రాజెక్టు నిర్మాణం 4 నుంచి 5 సంవత్సరాలు ఆలస్యం అవుతుందంటూ కూడా మీడియా సమావేశంలో ఆవేదన చెందిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చలు జరిపి జలశక్తి మంత్రితో కూడా చర్చలు జరిపారు. అలాగే దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందం, అమెరికా నుంచి 2 నిపుణులు, కెనడా నుంచి 2 నిపుణుల బృందం ఈ నెల 27వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా పోలవరం రానున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే పోలవరానికి సంబంధించి పనులు వేగవంతమయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ పనులు ఏ విధంగా ఉంది, పురోగతి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా అధికారులతో సమావేశాలు జరపడానికైతే జరుగుతున్నాయంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రాజెక్టు నిర్వహణలోనూ, అలాగే దీనికి సంబంధించి నిపుణులుగా ఉన్న అమెరికాకి సంబంధించిన నిపుణులు 2, అలాగే కెనడాకి సంబంధించిన నిపుణులు కూడా ఈ నెల 27వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ సైట్లో ఉండి ఈ ఎగువ కాఫర్ డ్యామ్కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, రిపేర్లు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే కాఫర్ డ్యామ్ అలాగే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కూడా పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో
డయాఫ్రమ్ వాల్కి రిపేర్లు చేస్తే సుమారు 490 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా పునర్నిర్మాణం చేయాలంటే సుమారు 990 కోట్లు అవుతుందండి అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో వీటిలన్నిటిపై కూడా అంతర్జాతీయ నిపుణులు ఈ వారం రోజుల పాటు కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితిస్తామని చెప్పి జలవనరుల శాఖ మంత్రి అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ అంతర్జాతీయ నిపుణులు రానున్న నేపథ్యంలో అయితే అంత ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్ ఏలూరు జిల్లా నుంచి.